శాంతి. ఈరోజు మురళి డేటు 14 మార్చ్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు ఈ చదువును ఎప్పుడూ కూడా మిస్ చేయకూడదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది. కావున తండ్రి ద్వారా లభించే జ్ఞానాన్ని గ్రహించండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, అర్హులైన బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? వారి గుర్తులు వినిపించండి. సమాధానము, అర్హులైన బ్రాహ్మణులు అనగా ఎవరి నోటి ద్వారా బాబా తెలిపిన గీతా జ్ఞానం కంఠస్థంగా వినబడుతుందో వారు. అనేక మందిని తన సమానముగా చెయ్యువారు. అనేక మందికి జ్ఞానదానాన్ని దాన పుణ్యం చేస్తారు. పరస్పరంలో ఒకరికొకరు అభిప్రాయ భేదాల్లోనికి రానివారు. ఏ దేహదారిలోనూ బుద్ధి తగులుకోకుండా ఉండేవారు. ఆంతరికంలో ఏ భూతము లేనివారు. దేహ అహంకారం వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చెయ్యు వారినే అర్హులైన బ్రాహ్మణులు అని అంటారు. ఓం శాంతి. తండ్రి ఏమో తమ పరిచయమును, సృష్టి చక్ర పరిచయమును ఇచ్చేశారు. సృష్టి చక్రము ఉన్నది ఉన్నట్లు పునరావృతమవుతుంది అని పిల్లల బుద్ధిలో నిలిచిపోయింది. నాటకంలో మోడల్స్ తయారు చేస్తారు కదా, అవి మళ్ళీ పునరావృతం అవుతాయి. ఈ చక్రము పిల్లలైన మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మీ పేరు కూడా స్వదర్శన చక్రధారులు. కావున బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి. తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని గ్రహించాలి. ఎంత బాగా గ్రహించాలి అంటే, చివరిలో తండ్రి రచనల ఆది మధ్య అంత్యమములు గుర్తుండాలి. పిల్లలు చాలా బాగా పురుషార్థం చెయ్యాలి. ఇది చదువు. ఈ చదువు బ్రాహ్మణులైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు అని పిల్లలైన మీకు తెలుసు. వర్ణాలలో తేడా ఉంది కదా. మనమందరము కలిసి ఒక్కటిగా అవ్వాలని మానవులు తలుస్తారు. ఇంత పెద్ద ప్రపంచం ఇప్పుడు ఒక్కటిగా అవ్వలేదు. ఇక్కడ విశ్వమంతటా ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాషగా ఉంటే అలా జరుగుతుంది. అది సత్యయుగంలో ఉండేది. విశ్వ సామ్రాజ్యం ఉండేది. దానికి అధికారులు లక్ష్మీనారాయణులు. విశ్వంలో శాంతియుత రాజ్యం ఉండేది అని మీరు తెలియచేయాలి. కేవలం ఇది భారతదేశ విషయము. వీరి రాజ్యం ఉన్నప్పుడు సమస్త విశ్వంలో శాంతి నెలకొల్పబడుతుంది. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. అందరూ భక్తులుగా ఉన్నారు. తేడా కూడా మీరు చూస్తున్నారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి చెయ్యకుంటే భూత ప్రేతాలు తినిపోతాయని అనుకోకండి. అలా జరగదు. మీరు తండ్రి వారిగా అయ్యారు. మీలో ఉన్న భూతాలన్నీ తొలగిపోవాలి. మొదటి నెంబరు భూతము దేహ అహంకారము. దీనిని తొలగించేందుకు తండ్రి దేహీ అభిమానులుగా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే ఏ భూతము మీ ముందుకు రాదు. 21 జన్మలు ఏ భూతం మీ వద్దకు రాదు. ఈ 5 భూతాలు రావణ సాంప్రదాయానికి చెందినవి. దీనిని రావణ రాజ్యము అని అంటారు. రామరాజ్యం వేరు, రావణ రాజ్యం వేరు. రావణ రాజ్యంలో భ్రష్టాచారులు, రామరాజ్యంలో శ్రేష్టాచారులు ఉంటారు. ఈ రెండిటికి గల వ్యత్యాసం మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీలో కూడా ఎవరైతే తెలివైన వారు, నిపుణులుగా ఉన్నారో వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మాయా పిల్లి కూడా తక్కువైనదేమీ కాదు. అప్పుడప్పుడు చదువు వదిలేస్తారు. సెంటరుకు వెళ్ళరు. దైవీ గుణాలు ధారణ చెయ్యరు. కళ్ళు కూడా మోసపుచ్చుతూ ఉంటాయి. ఏదైనా మంచి ఆహార పదార్థాన్ని చూస్తూనే తినేస్తారు. కావున ఇప్పుడు పిల్లలైన మీ లక్ష్యము ఈ లక్ష్మీనారాయణులు అని తండ్రి అర్థం చేస్తున్నారు. మీరు వీరి వలె తయారు కావాలి. ఇటువంటి దైవీ గుణాలు ధారణ చెయ్యాలి.
యథా రాజారాణి తదా ప్రజ, అచ్చట అందరిలో దైవీ గుణాలు ఉంటాయి, అక్కడ అసురీ గుణాలు ఉండవు. అసురులు ఉండనే ఉండరు. ఈ విషయాలు బీకేలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేసుకోరు. మీకు శుద్ధ అహంకారం ఉంది. మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే మీరు మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఏ దేహదారులు రాజయోగ జ్ఞానమును కానీ స్మృతి యాత్రను కానీ నేర్పించలేరు అని మీకు తెలుసు. ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. మీరు నేర్చుకుంటారు, మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు. మీకు దీనిని ఎవరు నేర్పించారు, మీ గురువు ఎవరు అని మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే టీచరు ఆధ్యాత్మిక విషయాలను నేర్పించరు. దీనిని గురువు మాత్రమే నేర్పిస్తారు. మనకు నేర్పించిన వారు సాధారణ గురువు కాదు అని, సద్గురువు అని, వారిని సుప్రీం అని కూడా అంటారని పిల్లలైన మీకు తెలుసు. డ్రామానుసారము ఆ సద్గురువు స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. వారు వినిపించేదంతా సత్యమునే అర్థం చేయిస్తారు. సత్యఖండములోకి తీసుకుని వెళ్తారు. సత్యమైన వారు వారొక్కరే. ఇతర దేహదారులను స్మృతి చేయడం అసత్యము. ఇక్కడ మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మలన్నీ ఎలాగైతే జ్యోతిర్బిందువులో, అలా తండ్రి కూడా జ్యోతిర్బిందువే. మిగిలిన ఆత్మల సంస్కారాలు కర్మలు ఎవరివి వారివే. ఒకే విధమైన సంస్కారం ఉండజాలదు. ఒకవేళ ఒకే విధమైన సంస్కారం ఉంటే రూపురేఖలు కూడా ఒక్కటిగానే ఉండాలి. కానీ ఎప్పుడూ అలా ఉండవు. కొంచెమైనా తేడా తప్పకుండా ఉంటుంది. ఇది ఒకే నాటకము. సృష్టి కూడా ఒకటే, అనేకము కాదు. పైన క్రింద ప్రపంచాలు ఉన్నాయని అసత్యాలు చెప్తూ ఉంటారు. నక్షత్రాలలో ప్రపంచం ఉంది అని అంటారు. తండ్రి అడుగుతున్నారు, ఇది మీకు ఎవరు చెప్పారు? అలా అని అడిగితే శాస్త్రాలలో ఉంది అని చెప్తారు. శాస్త్రాలు తప్పకుండా మనుషులే వ్రాసి ఉంటారు కదా. ఇది తయారైన ఆట అని మీకు తెలుసు. సెకండు ఏదైతే ప్రపంచ పాత్ర జరుగుతూ ఉందో అది కూడా డ్రామాలో తయారైన ఆట. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, మానవ మాతృలందరూ ఎలా పాత్ర అభినయిస్తారో పిల్లలైన మీ బుద్ధిలోకి వచ్చేసింది. సత్యయుగంలో కేవలం మీ పాత్ర మాత్రమే ఉంటుంది అని బాబా తెలియచేశారు. పాత్రను అభినయించేందుకు నెంబర్ వారీగా వస్తారు. బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. పెద్ద పెద్ద సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప మనుషులు అక్కడికి వస్తారు. పేదవారు కూడా వస్తారు. తరచుగా పేదల బుద్ధిలో వెంటనే నిలబడుతుంది. గొప్ప గొప్పవారు భలే వస్తారు, కానీ పని పడినంతనే తీరిక లేదు అని చెప్పేస్తారు. మేము బాగా చదువుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత చదవకుంటే నష్టం జరుగుతుంది. మాయ ఇంకా తన వైపుకు ఆకర్షించుకుంటుంది. చాలామంది పిల్లలు చదవడం మానేస్తారు. చదువు తప్పిస్తుంటే తప్పకుండా ఫెయిల్ అవుతారు. పాఠశాలలోని మంచి మంచి పిల్లలు ఎప్పుడూ వివాహము మొదలైన వాటికి వెళ్ళేందుకు సెలవు తీసుకోరు. బాగా చదువుకుని స్కాలర్షిప్ పొందాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. అందుకే బాగా చదువుతారు. మిస్ చేసే ఆలోచనే ఉండదు. చదువు తప్ప ఏది వారికి మధురంగా అనిపించదు. ఊరకే వృధాగా సమయం వ్యర్థమవుతుంది అని భావిస్తారు. ఇక్కడ ఒకే టీచరు చదివిస్తారు కనుక ఎప్పుడూ చదువును మిస్ చేయకూడదు. ఇందులో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారు. చదువుకునేవారు బాగుంటే చదివించేవారు కూడా హృదయపూర్వకంగా చదివిస్తారు. టీచరు పేరు ప్రసిద్ధమవుతుంది. వారి గ్రేడు పెరుగుతుంది. ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఒకే తరగతిలో చదివిన కొంతమంది ఉన్నతమైన పదవిని పొందుతారు. మరికొంతమంది తక్కువ పదవిని పొందుతారు.
ఎందుకంటే అందరి సంపాదన ఒకే విధంగా ఉండదు. ఆధారమంతా బుద్ధిని బట్టే ఉంటుంది. అక్కడ మనుషులను చదివిస్తారు. బేహద్దు తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. కావున చాలా బాగా చదువుకోవాలి. అజాగ్రత్తగా ఉండకూడదు. చదువుని విడిచిపెట్టకూడదు. ఒకరికొకరు ఉల్టా సొల్టా మాటలు వినిపించి ద్రోహులుగా అవుతారు. పరమతమును అనుసరించకూడదు. శ్రీమతం గురించి ఎవరు ఏమి మాట్లాడినా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని ఈ చదువు వదలరాదు అని మీకు నిశ్చయం ఉంది. పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారు. తండ్రి ఏమో మొదటి నెంబరులో ఉన్నారు. ఈ చదువు వదిలి ఇంకెక్కడికి వెళ్తారు? మరెక్కడ ఈ చదువు మీకు లభించదు. శివబాబా ద్వారా చదువుకోవాలి. వ్యాపారం కూడా శివబాబాతో చెయ్యాలి. తప్పుడు మాటలు వినిపించి కొంతమంది ఇతరుల ముఖమును తిప్పేస్తారు. ఇది శివబాబా బ్యాంకు. బయట ఎవరైనా సత్సంగమును ప్రారంభించారు అనుకోండి, అప్పుడు వారు మేము శివబాబా బ్యాంకులో జమ చేసుకోవాలని అనుకుంటున్నాము, ఎలా చేసుకోవాలి అని అడుగుతారు. ఇక్కడికి వచ్చే పిల్లలు శివబాబా బండారంలో వేస్తారు. ఒక్క పైసా ఇచ్చినా అది 100 రెట్లుగా లభిస్తుంది. మీకు దీనికి బదులు గొప్ప భవనాలు లభిస్తాయి అని శివబాబా అంటారు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది. మంచి మంచి కుటుంబాల నుండి చాలామంది ధనవంతులు వస్తారు. మేము శివబాబా బండారము నుండి పోషింపబడ్డం లేదని ఎవ్వరూ అనరు. మేము శివబాబా బండారము నుండి పోషింపబడడం లేదని ఎవ్వరూ అనరు. అందరి పాలన జరుగుతూ ఉంది. కొంతమంది పేదవారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు. ధనవంతుల ద్వారా పేదవారు పోషింపబడతారు. ఇందులో భయపడే మాటే లేదు. మేము బాబా వారీగా తయారవుతామని చాలామంది కోరుకుంటారు. కానీ అర్హులుగా కూడా ఉండాలి, ఆరోగ్యవంతులుగా కూడా ఉండాలి. జ్ఞానము కూడా ఇతరులకు ఇవ్వగలగాలి. ప్రభుత్వం వారు కూడా చాలా పరీక్షించి తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతా గమనించబడుతుంది. సేవ చేయగలరు. నెంబర్ వారీగా ఉన్నారు. అందరూ తమ తమ పురుషార్థం చేస్తున్నారు. కొంతమంది మంచి పురుషార్థం చేస్తూ గైర్హాజరు అయిపోతారు. కారణాలు ఉన్నా కారణం లేకపోయినా రావడం మానేస్తారు. తర్వాత ఆరోగ్యం కూడా అలాగే అవుతుంది. సదా ఆరోగ్యంగా అయ్యేందుకు ఇవన్నీ నేర్పించబడతాయి. ఎవరికి ఆసక్తి ఉందో వారు స్మృతి ద్వారా మా పాపాలన్నీ తొలగిపోతాయి అని భావిస్తారు. వారు చాలా మంచి రీతిగా పురుషార్థం చేస్తారు. కొంతమంది విధి లేక వచ్చి సమయం గడుపుతున్నారు. మీ అంతటకు మీరే ఒకసారి మేము ఎలా ఉన్నామనేది చెక్ చేసుకోండి. తప్పులు పొరపాట్లు చేసి అజాగ్రత్తగా ఉంటే అటువంటి వారు ఎవరిని చదివించలేరు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, 7 రోజులలో మీరు అర్హులైన బ్రాహ్మణీలుగా అవ్వాలి. కేవలం నామధారి బ్రాహ్మణీలుగా అవ్వకూడదు. బ్రాహ్మణీలు అనగా వారి నోటి ద్వారా సదా బాబా తెలియచేసిన గీతా జ్ఞానం కంఠస్థమై వినబడుతూ ఉండాలి. బ్రాహ్మణుల్లో కూడా నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. చదువు పైన గమనం లేకపోతే అక్కడ ఏ పదవికి అర్హులుగా అవుతారు? ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేస్తూ ఉండాలి. సేవకు రుజువునివ్వాలి. అప్పుడు వీరు ఫలానా పదవి పొందుతారు అనేది అర్థమవుతుంది. ఆ పదవి కల్పాంతరాలకు అలాగే ఉంటుంది. చదివించకపోతే నేను పూర్తిగా చదవలేదు, అందుకే ఇతరులను చదివించడం లేదు అని ఆంతరికంలో తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు, చదివించేందుకు అర్హులుగా ఎందుకు తయారవ్వరు? ఎంతవరకు బ్రాహ్మణిని పంపుతారు? మీ సమానముగా తయారు చేయలేదు. ఎవరు బాగా చదువుతారో వారికి సహాయపడాలి. చాలామందికి పరస్పరంలో అభిప్రాయ భేదాలు ఉంటాయి.
ఒకరిలో ఒకరు ఆకర్షణకు లోనై చదువును వదిలేస్తారు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఇతరుల మాటలలో కల్పించుకుని మీరు చదువును ఎందుకు వదిలేస్తారు? ఇది కూడా డ్రామాయే, భాగ్యములో లేదు. రోజు రోజుకు చదువు జోరు పెరుగుతూ ఉంటుంది. సెంటర్లు తెరుస్తూ ఉంటారు. ఇది శివబాబా ఖర్చు కాదు, ఇదంతా పిల్లల ఖర్చే. ఈ దానము అన్నింటికంటే మంచిది. ఆ దానము ద్వారా అల్పకాల సుఖము లభిస్తుంది. దీని ద్వారా 21 జన్మలకు ప్రాలబ్ధం లభిస్తుంది. నరుడి నుండి నారాయణుడుగా అయ్యేందుకు మనమిచ్చటికి వస్తున్నామని మీకు తెలుసు. అందువలన ఎవరు బాగా చదువుకుంటారో వారిని అనుసరించండి. కానీ రెగ్యులర్గా చదవాలి. వారే కోపగించుకుని నిందించుకుంటారు. అందుకే మాతలది మెజారిటీగా ఉంది. మాతల పేరే ప్రసిద్ధమవుతుంది. డ్రామాలో మాతల ఉన్నతి జరగాలి అని నిర్ణయించబడి ఉంది. తండ్రి మధురాతి మధురమైన పిల్లలతో అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఆత్మ అభిమానులుగా ఉండండి. శరీరమే లేకుంటే ఇతరుల మాటను ఎలా వింటారు? నేను ఆత్మను, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని పక్కాగా అభ్యాసం చేయండి. తండ్రి చెప్తున్నారు, ఇవన్నీ త్యాగం చేయండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆధారమంతా దీనిపైనే ఉంది. తండ్రి అంటున్నారు, భలే వ్యాపారం మొదలైనవి చేస్తూ ఉండండి. 8 గంటలు వృత్తి వ్యాపారాలు, 8 గంటల విశ్రాంతి, మిగిలిన 8 గంటలు ఈశ్వరీయ ప్రభుత్వం యొక్క సర్వీసు చెయ్యండి. ఇది కూడా నా కొరకు కాదు, పూర్తి విశ్వానికి సేవ చేస్తారు. ఇందుకొరకు సమయం కేటాయించండి. ముఖ్యమైనది స్మృతి యాత్ర. సమయం వృధా చేయకూడదు. ఆ ప్రభుత్వానికి 8 గంటల సర్వీసు చేస్తారు. వారి ద్వారా ఏమి లభిస్తుంది? 1000 ఇస్తారు, 5000 ఇస్తారు. ఈ ఈశ్వరీయ సర్వీసు చేసినట్లయితే మీరు పదం పతులుగా అవుతారు. కావున ఎంత హృదయపూర్వకంగా సేవ చేయాలి? అష్టరత్నాలుగా తయారయ్యారు అంటే వారు తప్పకుండా 8 గంటలు బాబాని స్మృతి చేసి ఉంటారు. భక్తి మార్గంలో చాలా స్మృతి చేస్తారు. సమయాన్ని పోగొట్టుకుంటారు. ఏమీ లభించదు. గంగా స్నానము, జపతపాలు మొదలైనవి చేయడం వలన వారసత్వమును పొందుకునేందుకు తండ్రి లభించరు. ఇక్కడ మీకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును వదిలి ఎప్పుడూ పరమతమును అనుసరించరాదు. ఉల్టా సుల్టా మాటలు విని చదువు నుండి ముఖం తిప్పుకోకూడదు. మత భేదాల్లోనికి రాకూడదు. సెకండ్ పాయింట్, స్వయాన్ని నేను ఎక్కడా పొరపాటు చెయ్యలేదు కదా, అజాగ్రత్తగా లేను కదా, నాకు చదువుపైన పూర్తి గమనం ఉందా, వ్యర్థముగా సమయం పోగొట్టుకోలేదు కదా, ఆత్మాభిమానిగా అయ్యానా, ఆత్మిక సేవ హృదయపూర్వకంగా చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఈరోజు వరదానము, ఆత్మిక అథారిటీతో పాటు నిరహంకారులుగా అయి సత్యమైన జ్ఞానము యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే సత్యమైన సేవాదారి భవ. సారాంశము, ఎలాగైతే వృక్షంలో సంపూర్ణ ఫలమును ఇచ్చే అథారిటీ వచ్చేస్తుందో అప్పుడు వృక్షము వంగిపోతుంది, అనగా నిరహంకారిగా అయ్యే సేవ చేస్తుంది. అలాగే ఆత్మిక అథారిటీ గల పిల్లలు ఎంత పెద్ద అథారిటీగా ఉంటారో అంత నిరహంకారులుగా మరియు సర్వులకు స్నేహితులుగా ఉంటారు.
అల్పకాలికమైన అథారిటీ కలవారు అహంకారులుగా ఉంటారు. కానీ సత్యత యొక్క అథారిటీ కలవారు అథారిటీ ఉంటుంది, దానితో పాటు నిరహంకారులుగా కూడా ఉంటారు. ఇదే సత్యమైన జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపము. సత్యమైన సేవాదారుల వృత్తిలో ఎంత అథారిటీ ఉంటుందో వారి మాటల్లో కూడా అంతే స్నేహం ఉంటుంది. మరియు వారిలో చాలా ఒబీడియంట్గా ఉండే గుణము, అంటే నమ్రతా స్వభావం కలిగి ఉంటారు. అందుచేత బాబా అంటున్నారు, ఆత్మిక అథారిటీ ఉండాలి, దీనితో పాటు నిరహంకారత్వం కూడా ఉండాలి. అప్పుడే బాబా మనకు ఏదైతే జ్ఞానాన్ని అర్థం చేస్తున్నారో ఈ జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించగలుగుతారు. తద్వారా మనం సత్యమైన సేవాధారీలుగా అవుతాము. స్లోగన్: భాగ్యానికి ఆధారము త్యాగము. అసలు త్యాగం లేకుండా భాగ్యం అనేది లభించదు. అచ్చా. ఓం శాంతి.